మా అప్పుడు ఈ అన్ని ఎక్కడి అని వెనకటోళ్ళు ముచ్చట చెప్తుంటే పనులాపి మరీ నాలనిపిస్తుంది. ఎందుకంటే వెనకట ఎట్లుండనో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ఇక అప్పట్లో టైం చెప్పాలంటే మొగుల మీదకి చూస్తోళ్ళు, ఊళ్ళ ప్రయాణం పోవాలంటే ఎడ్ల బండ్లు గుర్రబగ్గీల దిక్కు. ఇక ఏదన్నా మతలో పంపాలంటే సీదా మనుషులు పోవాల్సిందే. ఆటెనక టెక్నాలజీ పెరుగుతుంటే చిన్నగా మెల్లగా బండ్లు, బస్సులు, కార్లు, టీవీలు, ఫోన్లు వచ్చినాయి. వెనకట ఆడకం చేసిన ఇసురలు, కార్లు, బైకులు, వాచీలు, పైసలు జమ చేస్తోళ్ళు చాలా మందే ఉంటారు. ఇప్పుడు గీ వెనకట ముచ్చట ఎందుకంటే సేమ్ గడారం లెక్కనే ఉన్నది కదా, కానీ ఇది పెట్రోల్ పంపు. నిజాం కాలంలో ఆడకం చేసిరట. మరి ఉన్నది ఎడనో కాదు, హైదరాబాద్లో కేబీఆర్ పార్క్లనే. ఏండ్ల కమానం ఈడనే ఉన్నది కానీ బయటికి తెలియలే. చుట్టూ షెట్లేనాయే. మరి ఎండలకు ఆడాడే షెట్లు ఎండిపోయే వరకు మొన్నొక్కరు వాకింగ్ చేస్తుంటే కానొచ్చిందట. ఎమ్మటే వీడియో గుంజి సోషల్ మీడియాలో పెడితే పొట్టు పొట్టు గిరికలు కొడుతుంది. వెనకట గిట్లనే ఉండేది. మరి బంకుల రీడింగ్ సుతా అలాగుంటది. 20 నెంబర్ దాటితే 1 లీటర్ పెట్రోల్ పడ్డట్టు బండ్లే, 40 దాటితే 2 లీటర్లు, 60 దాటితే 3 లీటర్లు, ఇట్లా 5 లీటర్లు మాత్రమే కొట్టే ఛాన్స్ ఉన్నది. అప్పట్లో 8వ నిజాం నవాబు బయటికెటన్నా పోవాలనుకుంటే పెట్రోల్ కొట్టిస్తానికి పెట్టించిందట. పంపు, మీటరు, మీదుగా పెట్రోల్ కొట్టే గన్ను, లోపట ఓ బుగ్గ, మిషిని, భూమిలో పెట్రోల్ నిల్వుంచడానికి ఫిల్లింగ్ బాయ్, దానికి పైప్ లైన్లు. షానొద్దుల కిందడిది కాబట్టి జరంత తుప్పు పట్టింది గంతే. అయితే పార్కు మంచి షెడ్డలు అరుచుకునేటోళ్ళు మాత్రం పతేడు ఎండాకాలంలో షెట్లు ఎండిపోతే గిట్లనే గానొస్తుంది అంటున్నారు. కానీ ఈ నడమని అందరికి ఎరకైంది. కేబీఆర్ పార్క్ దిక్కు పోతే మీరు సుత చూసిరాండ్రి. మరి